హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కంట్రోల్. అనన్య పాండే లీడ్ రోల్ చేసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, నిల్లాకి ఆల్మోస్ట్ 6 years తర్వాత తన బాయ్ ఫ్రెండ్ జోతో బ్రేకప్ అవుతుంది. అదే టైంలో కంట్రోల్ అనే ఏ యాప్ ద్వారా తన బాయ్ ఫ్రెండ్ని ఎరేజ్ చేయాలనుకుంటుంది. అయితే ఆ ప్రాసెస్లో నిల్లా లైఫే ట్రబుల్లో పడుతుంది. అసలు బ్రేకప్ ఎందుకైంది, నిల్లా లైఫ్ ట్రబుల్లో ఎందుకు పడింది అనేది సినిమాలో చూడాలి. పాస్ట్ 1 year నుంచి మనం ఎక్కువగా వింటున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ. ఏఐ వల్ల గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని అన్ని వింటూనే ఉన్నాం. ఈ సినిమాలో ఏఐ వల్ల బ్యాడ్ ఏంటి అనేది చూపించారు. పర్లేదు, బాగుంది మూవీ. స్టోరీ వైజ్ అంతేం లేదు, కానీ ఫ్యూచర్లో ఏఐ హ్యూమన్ లైఫ్ని ఎలా టేక్ ఓవర్ చేస్తుంది, రియాలిటీకి దూరంగా ఒక వర్చువల్ వరల్డ్లో మనకి తెలియకుండానే ఎలా బతుకుతాం అనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమా రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 90 minutes ఉంటుంది అంతే. విజువల్స్ కూడా మనం రెగ్యులర్గా చూసే సినిమాలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సినిమా అంతా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల సినిమా అంతా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అయితే ఏఐ వల్ల మనుషులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనే పాయింట్ డిస్కస్ చేయడం బాగానే ఉంది, కానీ ఇంకా ఎఫెక్టివ్గా నరేట్ చేయాల్సింది. సినిమా స్టార్ట్ అయిన వెరీ ఫ్యూ మినిట్స్కే స్లో నరేషన్ వల్ల బోరింగ్ అనిపిస్తుంది. అయితే కొంచెం ఓపిక్గా చూస్తే ఒక 40 minutes తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక హాలీవుడ్లో హర్ అనే మూవీ గుర్తొచ్చింది. అంటే సినిమా ఎగ్జాక్ట్గా ఏముండదు, కానీ దాంట్లో ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అది 10 years బ్యాకే వచ్చిన సినిమా. ఒకవేళ ఆ సినిమా చూడకపోతే ప్రైమ్లో ఉంది, చూడండి. ఇదే కాకుండా ఈ సినిమా టోన్లోనే బ్లాక్ మిర్రర్ సిరీస్ అండ్ సర్చింగ్ అనే మూవీ కూడా ఉంటాయి. ఒకవేళ అవి కూడా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, చూసేయండి. ఇక ఈ కంట్రోల్ అనే సినిమా విషయానికి వస్తే, కొంచెం స్లోగా ఉన్నా, స్టోరీ అంతేం లేకున్నా, సినిమా మొత్తం చూశాక మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ప్రపంచంలోనే బతుకుతున్నారు. అందులో కొత్తగా ఏఐ యాడ్ అయింది. ఆల్రెడీ ఏఐ యూజ్ అనేది అందరి లైఫ్లో స్టార్ట్ అయింది. అయితే మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది, గుర్తుందా? మనం కెమెరాతో సహా పర్మిషన్ ఇచ్చేస్తాం. కానీ దానివల్ల ఎంత డేంజర్ అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ కంటెంట్ ఉందా అంటే పెద్దగా ఏం లేదు. సరే, ఏది ఏమైనా ఏఐ వల్ల గుడ్ ఎంత ఉందో ఏమో తెలియదు, కానీ బ్యాడ్ అయితే చాలా ఉంటుందనిపిస్తుంది. సో బెటర్ సోషల్ మీడియాకి అండ్ ఏఐకి దూరంగా ఉండడానికి ట్రై చేద్దాం. యాక్టింగ్ విషయానికి వస్తే, నెల్లాగా అనన్య పాండే స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ సినిమా అంతా తనే కనిపిస్తుంది అండ్ ప్రతి సీన్లో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో ఓకే. టెక్నికల్గా మూవీ బాగుంది. ఇందాక చెప్పినట్టు విజువల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఎడిటింగ్. డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వాని బాలీవుడ్లో మంచి రైటర్ అండ్ డైరెక్టర్. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ సినిమాలు. లుటేరా, ట్రాప్డ్, ఏకే వర్సెస్ ఏకే, ఇలా. ఈ సినిమా రైటింగ్ కూడా బాగుంది, కానీ ఇంకా బెటర్గా ఉండాల్సింది. అండ్ డైరెక్షన్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉండాల్సింది. ఫైనల్గా కంట్రోల్ డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ చూస్తే ఏఐ ఎంత డేంజర్ అనేది తెలుస్తుంది. ఈ రివ్యూ నెక్స్ట్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.